చంద్రశేఖర్, శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్, అరకు గొడ్డేటి మాధవి. ఇంకా ఏమైనా ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? ఓకే 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 మళ్ళీ ఒకసారి రిపీట్, మొత్తం అందరూ ఒకసారి వినండి. కడప కడప వైఎస్ అవినాష్ రెడ్డి గారు, రాజంపేట పివి మిథున్ రెడ్డి గారు, చిత్తూరు రెడ్డప్ప గారు, తిరుపతి బల్లె దుర్గా ప్రసాద్ గారు, హిందూపూర్ గోరంట్ల మాధవ్ గారు, అనంతపూర్ తల్లారి రంగయ్య గారు, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల పి బ్రహ్మానందరెడ్డి గారు, నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాపట్ల నందిగం సురేష్, నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు గారు, గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మచిలీపట్నం బాలశౌరి గారు, విజయవాడ పి వరప్రసాద్ గారు పివిపి, ఏలూరు కోటగిరి శ్రీధర్ గారు, నర్సరావుపేట నర్సాపురం రఘురామకృష్ణరాజు గారు, రాజమండ్రి మంగన భరత్, కాకినాడ వంగా గీత మంగన ఓకే ఓకే రాజమండ్రి మార్గాని భరత్ గారు, కాకినాడ అనకాపల్లి డాక్టర్ సత్యవతి, విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ, విజయనగరం బెల్లాని చంద్రశేఖర్, శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ గారు, అరకు గొడ్డేటి మాధవి గారు. ఓకే 25 పార్లమెంట్ సీట్లకు గాను ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ తీసేస్తే 5 కాన్స్టిట్యున్సీస్ తీసేస్తే మిగిలిపోయి ఉన్న 20 కాన్స్టిట్యున్సీస్ లో 7 మందిని బీసీలుగా ఎంపీ క్యాండిడేట్లుగా డిక్లేర్ చేయడం జరుగుతా ఉంది. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన లిస్టు ధర్మానన్న చదువుతాడు. జమ్మలమడుగు ఎం శ్రీ సుధీర్ రెడ్డి, పొద్దుటూరు కడప జిల్లాలో మొట్టమొదటి చదువుతున్నాను. పొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు రఘురామ్ రెడ్డి, సెట్టిపల్లి కమలాపురం పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేల్ గుంతోటి వెంకట సుబ్బయ్య, కడప అమ్జద్ బాషా షహీ బేపరి, పులివెందుల అవర్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేట మేడ వెంకట మల్లికార్జున రెడ్డి, కోడు కోరుముట్ల శ్రీనివాస్, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, కుప్పం కె చంద్రమౌళి. ఇది చిత్తూరు జిల్లా స్టార్ట్ అవుతుంది. కుప్పం నుంచి నగిరి ఆర్కే రోజా, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు ఆరణి శ్రీనివాస్, పూతలపట్టు ఆయన జేఎంఎల్ శ్రీనివాస్, జేఎం శ్రీనివాస్ అంటే అంటుంటారు, జేఎంసీ అంటుంటారు అతను. పూతలపట్టు ఎంఎస్ బాబు, జీడి నెల్లూరు ఎస్సీ, కె నారాయణ స్వామి,
జీడి నెల్లూరు ఎస్సీ కె నారాయణ స్వామి, పలమనేరు ఎన్ వెంకటయ్య గౌడ్, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి పుంగనూరు పి రామచంద్రారెడ్డి, తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి బిఎఫ్ మసూదన్ రెడ్డి, సత్యవీడు కె ఆదిమూలం, కేతిరెడ్డి పెద్దిరెడ్డి పెద్దారెడ్డి, అవి తాటిపట్టి నుంచి అనంతపురం స్టార్ట్ అయింది. అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి, కళ్యాణదుర్గం కేవి ఉషశ్రీ చారణ్, రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి, సింగినమల జొన్నలగడ్డ పద్మావతి, గుంతకల్ యాళ్ళ రెడ్డి గారి వెంకట్రామరెడ్డి, ఉరవకొండ వై విశ్వేశ్వర రెడ్డి, హిందూపూర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్, ఐజీ రిటైర్డ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెనుగొండ మాలుగుండ్ల శంకర్ నారాయణ, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మడకసిర ఎం తిప్పయ్య స్వామి, పుట్టపర్తి దొడ్డుకుంట శ్రీధర్ రెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, కర్నూలు పి జయరామ్ గుడ్నూరు జయరామ్, మంత్రాలయం వై బాలనాథ్ రెడ్డి, కోడుమూరు డాక్టర్ సుధాకర్ బాబు, నంద్యాల శిల్పా రవిచంద్ర రెడ్డి, ఆలగడ్డ గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి, బనగానపల్లి పట్సాన్ రామిరెడ్డి, శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి, పాణ్యం కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి, డోన్ బుగన రాజేంద్రనాథ్, నందికొట్టు కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ అనిల్ కుమార్, పోల్బోయిన అనిల్ యాదగిరి ఉదయగిరి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి, కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి గౌతమ్ రెడ్డి, వెంకటగిరి ఆనంద్ రామనారాయణ రెడ్డి, గూడూరు వరప్రసాద్, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, సులూరుపేట సంజీవయ్య కాలివేటి, ప్రకాశం జిల్లా చీరాల ఆమంచి కృష్ణమోహన్, పర్చూర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు, అదంకి బాచిన చెంచు గరిటయ్య, కుందుకూరు మగధర్ రెడ్డి మానుగుంట, కొండెటి డాక్టర్ ఎం వెంకయ్య, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి మేడిశెట్టి వేణుగోపాల్, మార్కాపురం కేపీ నాగార్జున రెడ్డి, కనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్, ఎర్రగొండ్లపాలెం డాక్టర్ సురేష్ ఆదిమూలపు, గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు, రేపల్లె ఇక్కడి నుంచి గుంటూరు రేపల్లె మోపిదేవి వెంకటరమణారావు, వేలూరు మెరుగు నాగార్జున, బాపట్ల కోనేరు అధిపతి, మంగళగిరి
ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు కిలారి రోషయ్య, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు వెస్ట్ చంద్రగిరి యేసరత్నం, తెనాలి ఎక్సైజ్ తెనాలి అన్నాబొత్తుని శివకుమార్, ప్రతిపాడు ఎస్సీ సుచరిత మేకతోటి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ ముస్తాఫా షేక్, పెదకూరపాడు నందూరు శంకర్రావు, చిలకలూరుపేట విజడాల రజని, సతనేపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బోల బ్రహ్మనాయుడు, నరసరావుపేట గురుపురెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నెల, గురజాల కాశ్ మహేష్ రెడ్డి, నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కైకలూరు కృష్ణా జిల్లాది, కైకలూరు దూలం నాగేశ్వరరావు, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు కొలుసు పార్థసారథి, పెడన జోగి రమేష్, మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య నాని, అవనిగడ్డ రమేష్ బాబు సింహాద్రి, పామర్రు కెల్లై అనిల్ కుమార్, గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, విజయవాడ ఈస్ట్ బొప్పన భావకుమార్, నందిగామ ఎస్సీ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట ఉదయభాను సామినేని, విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు వర్ధన్ అలియాస్ మల్లాది విష్ణు, మైలవరం వసంత కృష్ణప్రసాద్, తిరువూరు కోకిలింగాడ రక్షణ నిధి, విజయవాడ వెస్ట్ వేములపల్లి శ్రీనివాసరావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, బెంగళూరు కొటారు అబ్బయ్య చౌదరి, ఇది వెస్ట్ గోదావరి, ఏలూరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని, చింతలపూడి విఆర్ ఎలైజా, ఉండటూరు పుప్పాల శ్రీనివాసరావు, పోలవరం పెల్లం బాలరాజు, ఉండి పివిఎల్ నరసింహరాజు, తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పాలకొల్లు చవిటిపల్లి సత్యనారాయణ మూర్తి, డాక్టర్ బాబ్జీ, భీమవరం శ్రీనివాస్ గ్రంథి, ఆచంట చెరుకోవాడ శ్రీరంగనాథరాజు, టిపిగూడెం కొట్టు సత్యనారాయణ, నరసాపురం మధునూరి ప్రసాదరాజు, నిడదవోలు జిఎస్ నాయుడు, కొవ్వూరు వనిత తెనేటి, గోపాలపురం తలారి వెంకట్రావు, మండపేట సుభాష్ చంద్రబోస్ పిల్లి, ఆర్సీపురం శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చల్లబోయిన, గన్నవరం చిట్టిబాబు కొండేటి, కొత్తపేట సిర్ల జగిరెడ్డి, అమలాపురం ఎస్సీ విశ్వరూప్ పినిపి, ముమ్మిడివరం పన్నాడ వెంకట సతీష్ కుమార్, రాజోలు బొంతు రాజేశ్వరరావు, రంపచోడవరం ఇది ఈస్ట్ గోదావరి, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం తోటవాణి, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పత్తిపాడు శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పర్వత, పిఠాపురం దొరబాబు పెండం, జగ్గంపేట జ్యోతుల చెంటబాబు, తుని రామలింగేశ్వరరావు దాడిశెట్టి రాజా, రాజమండ్రి సిటీ సూర్యప్రకాశ్రావు రౌతు, రాజానగరం జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ ఆకులు వీర్రాజు, అనపర్తి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, అనకాపల్లి ఏవిఎస్ఎస్ అమర్నాథ్ గుడివాడ, పొందుర్తి అదీప్ రాజ్, యలమంచిలి ఉప్పలపాటి వెంకటరమణ మూర్తిరాజు,
వైఎస్ కన్నబాబురాజు, నర్సీపట్నం పిట్ల ఉమాశంకర్ గణేష్, చోడవరం ధర్మశ్రీ కరణం, మాడుగుల గూడి ముత్యాల నాయుడు, పాయికరావుపేట గొల్లబాబురావు, పాడేరు భాగ్యలక్ష్మి, అరకు వ్యాలీ చిట్టి పల్గున, విశాఖపట్నం ఈస్ట్ అకరామణి విజయ నిర్మల, విశాఖపట్నం వెస్ట్ విజయప్రసాద్ మల్లా, విశాఖపట్నం సౌత్ ద్రోణవరావు శ్రీనివాస్, గాజువాక తిప్పల నాగిరెడ్డి, విశాఖపట్నం నార్త్ కెకే రాజు, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, విజయనగరం పార్వతీపురం అలజంగి జోగారావు, సాలూరు ఎస్టీ రాజన్న దొర పేడిక, కురుపాం ఎస్టీ పాముల పుష్ప శ్రీవాణి, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాస్, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు, బొబ్బిలి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య, పాలకొండ విశ్వాసరాయ్ కళావతి, శ్రీకాకుళం మైసెల్ఫ్ ధర్మాన ప్రసాదరావు, నరసింహపేట ధర్మాన కృష్ణదాస్, పెక్కలి పోరాడ తిలక్, ఆనగాల వలస తమ్మినేని సీతారాం, పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతి, పలాస సిదిరి అప్పలరాజు డాక్టర్, ఇచ్చాపురం ప్రియా సాయిరాజ్, రాజాం కంబాల జోగులు, హెచ్చర్ల గుర్లి కిరణ్ కుమార్. ఈ జాబితా ఒకేసారి విడుదల చేయడం జరిగింది. మొదటిది ఇందులో హైలైట్ ఏంటంటే 41 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వారికి అభ్యర్థులుగా పార్టీ ఎంపిక చేయడం జరిగింది. ఇది బహుశా చాలా కాలం తర్వాత పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందలో అవకాశం కలిగిందని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ఇదే సందర్భంలో చంద్రబాబు గారు బ్యాక్వర్డ్ క్లాస్ సీట్లు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా మభ్యపెట్టడానికి సంఖ్యను మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, గమనించాలని కోరుతున్నా. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసులు జాబితాలో ఉన్నటువంటి వారికి మాత్రం ఇస్తేనే బ్యాక్వర్డ్ క్లాస్ అవుతుంది. ఒకవేళ అది ఫార్వర్డ్ క్లాస్ జాబితాలో ఉంటే అది ఫార్వర్డ్ క్లాస్కి ఇచ్చినట్టు అవుతుంది. వారికి ఇవ్వడం మేము వ్యతిరేకించాం, కానీ అలాంటి అసత్యాలు చెప్పడం, ఇలాంటి లిస్టు విడుదల చేసినప్పుడు కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఒకటి. రెండోది, నిన్న శ్రీకాకుళంలో మొట్టమొదటి ఎన్నికల సభ నేను చూశాను. మొట్టమొదటి శ్రీకాకుళం ఆయన పెట్టారు. ఆయనకు అర్థమైంది, మీరందరూ ఇంత నిస్తేజంగా ఉంటారా అని ఆయన కేకలు వేస్తున్నాడు వేదిక నుంచి. అంటే నిస్తేజంగా ఉన్నారని మన పట్ల సరైనటువంటి భావం లేదని చంద్రబాబుకి నిన్నే మొదటి సభతో అర్థమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక చేతితో సరిపోదని 2 చేతులు ఎత్తనంటున్నాడు. అయినా ఎవరు చేతులు ఎత్తడం లేదు. అతనికి ఇండికేషన్ వచ్చేసింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 170 సీట్లు విడుదల చేసింది. చూడండి, చంద్రబాబు గారు లిస్టు విడుదల చేస్తే వెళ్ళి మన పార్టీలో చేరిపోతారని భయంకి లిస్టు విడుదల చేయలేని అభద్రతా భావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన లిస్టులు అనౌన్స్ అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 2-3 రోజులుగా మీరు చూస్తున్నారు. ఇంకా లిస్టు అనౌన్స్ చేస్తే 100 వెళ్ళిపోతారని భయంకి లిస్టు అనౌన్స్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నాడు. ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేయలేకపోయినాడు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు, చేయలేకపోయినాడు. అంటే స్పష్టంగా ఇండికేషన్స్ ఏంటంటే, అతని ఎన్నికలకి పోటీలోకి వెళ్ళకముందే బ్యాటిల్ గ్రౌండ్ వదిలేసినట్టు అయిపోయిందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఆయన ఎన్నికల్లో ఫేస్ చేయలేడు. ఘోరమైనటువంటి డిఫీట్ ని ఆయన చేసినటువంటి దానికి ఎదుర్కోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భం మనం చేస్తున్నాం. నా తరఫున ఈ లిస్టు చదివే అవకాశం నాకు వచ్చింది. నాయకుడు ఇచ్చినటువంటి అవకాశంతో వీరందరూ శాసనసభకు వస్తారని, శాసనసభలో ఒక 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని,
దానికి భగవంతుడు మా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం మాకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బీసీలకు 41 సీట్లు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన రిలీజ్ చేసిన లిస్టుల్లో దళిత కులస్తులను కూడా బీసీల జాబితాలను తాను చేర్చేసుకుని బీసీల జాబితాను పెంచేసినట్టుగా చూపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. దళిత వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య 45 కూడా చేరుతుంది. ఇది ఒక అబ్జర్వేషన్ అయితే, గతంలో ఇచ్చిన దానికన్నా ముస్లిం సోదరులకు ఇంకా 1 సీట్ ఎక్కువగానే ఇచ్చాం. 5 స్థానాలు ముస్లిం సోదరులకు ఈసారి ఎన్నికల్లో కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక మీకు లిస్ట్ అంతా కూడా సుదీర్ఘంగా చదువు వినిపించిన పరిస్థితుల్లో మీ అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుడి దయ జ్ఞాన దీపంలో ప్రజలందరి ఆశీస్సులతో వీళ్ళంతా గెలవాలని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీరు లిస్ట్ అది చూశారు కదబ్బా, కొంతమందికి వచ్చిండవు కదా, మ్యాథ్స్లో కొంతమంది సిట్టింగ్లకు వచ్చిండవు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చిండదు, కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు కూడా వచ్చిండదు. ఇవన్నీ ప్రజాభిప్రాయం మేరకు, మాకున్న సర్వేల మేరకు, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సర్వేల అభిప్రాయాల మేరకు కొన్ని నిర్ణయాలు మేము మార్పులు చేర్పులు కూడా చేస్తూ ఉంటాం. లిస్ట్ అంతా పూర్తిగా మీకే తెలిసింది కాబట్టి ఎవరెవరికి సిట్టింగ్ రాలేదు అనేది మీరే రేపు ప్రచురణ చేసుకోవచ్చు. మీకు జాబితాన్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి మీ కార్యాలయాలకు పంపించడం జరిగింది. ఇక్కడ మీకు జాబితాలు ఇవ్వాల్సినటువంటి మీకు అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. అక్కడి నుంచి కార్యాలయం నుంచి పొందాలని కోరుతున్నాం. అరే తీసుకోరా